హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వీళ్ళందరూ మా విలేజ్. మేమందరం కలిసి తాటి మంజులకు వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి తాటి మంజు చెట్టు ఎక్కి మొత్తం మీకు వీడియో మొత్తం చూపిస్తాను, మిస్ కాకుండా. ఎండ బాగా ఉంది. నేనైతే క్యాప్ వేసుకున్నాను, వాళ్ళు ఎవరు క్యాప్ వేసుకోలేదు. ఇదిగో వీళ్ళు పొట్టుగా ఉన్నాడే, ఇటు పక్క ఇడు ఒక్కడే క్యాప్ వేసుకున్నాడు. ఎందుకంటే ఎండాకాలంలోనే వైట్ దుస్తులు లేదంటే కాటన్ వస్తువులు కంపల్సరీ వాడాలా. ఎండ కొంచెం బాగుంటుంది. దాని తోడుగా వాటర్ బాటిల్ అండ్ క్యాప్ ఇవి కంపల్సరీ వేయాలా. ఎక్కడికి వెళ్ళినా మీరు కంపల్సరీ వేసుకోండి. కాకపోతే మా వాళ్ళు తెలియదు కాబట్టి కొంతమంది వేసుకోలేదు. వాళ్ళకి మరీ చెప్తున్నాను, ఈసారి ఎక్కడికి వెళ్ళినా మీరు కంపల్సరీ క్యాప్, వైట్ దుస్తులు లేదా కాటన్ దుస్తులు ఏవైనా వేసుకోండి. మేము చాలా దూరం ఉన్నాం. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ 3 సెట్లు ఉన్నాయి. అవే తాటి చెట్లు. 3 సెట్లలో కొన్ని ముదరవి ఉన్నాయి, కొన్ని నేతవి ఉన్నాయి. మా చెట్టు ఎక్కినోడు ఎక్కుతాడు, అవి మీకు చూపిస్తాను. చెట్టు ఎక్కినప్పుడు చూడండి, మా వాళ్ళందరూ అటొకడు ఇటొకడు చెట్టు అక్కడ పుట్టక్కడ వెళ్ళిపోతున్నారు. అందుకే మేము కూలింగ్ వాటర్ కూడా తెచ్చుకున్నాము. చూడండి, ఇప్పుడు టైం చూస్తే 10:30 అవుతుంది. అన్ని ఆల్రెడీ కొంతమంది వచ్చి ఇక్కడ తాటికాయలు తీశారు. చూడండి, మీకు చూపిస్తాను. ఆల్రెడీ ఇవన్నీ ముద్రపోయినాయి కాబట్టి తినలేదు, వాళ్ళందరూ వదిలేశారు. చూడండి, ఇదిగా నేత ఏముంటాయి, తీర్థం పదండి. అవే నేత కనిపిస్తున్నట్టున్నాయి. వచ్చినప్పుడు ఇదిగా పొట్టుడు అన్నాం కదా, వీడు వచ్చిందే నీళ్ళు తాగడానికి అన్నట్టు ఉంది. అక్కడ నుంచి వచ్చిన నీళ్ళు తాగేస్తాడు పొట్టుడు. వచ్చినాము, కొంచెం నడిచినాం కాబట్టి కాస్త అలసిపోయాము. అందరూ కాసేపు కూర్చున్నాము. అంటే ఏ సెట్ ఎక్కుతామని ఆలోచించుకుంటున్నాం మేమందరం కలిసి. ఆ విలేజ్ కనిపిస్తుంది కదా, ఆ విలేజ్ నుంచి వచ్చాము. అంటే ఒక 10 నిమిషాలు నడక. ఇక్కడ ఒక 2 కాసున్నారు. ఆల్రెడీ ఒకటి తీసుకున్నామని మీకు ముందుగా చూపించాను. అయితే ఇవద్దు, అక్కడికి వెళ్ళిపోదాం పదండి. వేరే సెట్ దగ్గరికి వెళ్తాము, అక్కడ మీకు చూపిస్తాం. ఆల్రెడీ మనం థర్డ్ సెట్ ఎక్కున్నారు. చూడండి, చెప్పాము ఎలక్ట్రిషియన్ పని చేస్తాడు. ఇటు ఒకసారి పేరు చూపించండి. ఇతను ఎలక్ట్రిషియన్ పని చేస్తాడు. వీళ్ళు మిగతా వాళ్ళందరూ చదువుకునే వాళ్ళని. ఆల్రెడీ మనోడు పైకి ఎక్కిపోయాడు. మీకు నేను లైట్గా జూమ్ చేసి చూపిస్తాను. చూడండి, కనిపిస్తే కనిపించినట్టు, లేకపోతే లేదు. ఆల్రెడీ పైకి ఎక్కిపోయాడు. మేము ఆల్రెడీ గెల దించడము అయిపోయింది, ఆల్రెడీ నరకడం కూడా అయిపోయింది. మీకు చూపిస్తాను. చూడండి, ఎలా చేపెట్టాలో చెప్తారు ఇప్పుడు. మరి చిన్నవి పెద్దవే కాదు. 3 గెలలు తీశారు. ఆ 3 గెలలోని ఆల్రెడీ రెండిట్లో ఫుల్గా ముదిరిపోయినాయి. అందులో ఒకటే నేత ఉంది. ఆ నేత అందరూ తిన్నారు. మళ్ళీ వేరే చెట్టుకి వెళ్తాము. మళ్ళీ అక్కడ ఎలా ఉంటాయి కాయలు మీకు చూపిస్తాను. అయినా కొద్దిగా వదలట్లేదు. చూడండి, ఒక కాయ కూడా వదలకుండా తింటున్నారు అక్కడ. చూడండి, ఒక ముద్రకాయ ఎలా తింటున్నారు. సరే, మొత్తం అయిపోయినాయా? చూడండి, ఇంత కాయ కానీ ముదిరిపోయినది. అది ముదిరి తింటే కొంచెం కడుపు నొప్పి వస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడు తాటి కాయల్లో ముదురు తినకండి, నేతగా నీరు తినండి, ఒంటికి మంచిది. ఓకే, ఇంకో చెట్టుకి వెళ్తాము. కొంచెం బిజార్గా ఉంది చెట్టు, ఎందుకంటే మర్రి చెట్టు, యాప్ చెట్టు, ఇంకా తాటి చెట్టు 3 కలిసి ఉన్నాయి. ఈ 3 చెట్ల మధ్యలో ఆ చెట్టు అంత ఉంది. కాకపోతే ఎక్కడానికి ఇబ్బంది అవుతుందేమని ప్రయత్నిస్తాడు మావాడు. ఎలా ఎక్కుతాడు ఏంటంది మనం చూద్దాము. అవన్నీ అడ్డుగా ఉన్న కర్రలకి నరకడం జరుగుతుంది. ఆల్రెడీ ఎక్కుతున్నాడు. చూడండి, మన వాళ్ళు ఇద్దరు ఎక్కుతున్నారు. ఒకరు కత్తి అందివ్వడానికి, ఇంకొకరు ముందుగా చెట్టు ఎక్కడానికి. కాకపోతే నాకే సరిగ్గా కనిపించట్లేదు, మీకు కనిపిస్తలేదో తెలియదు. ఆల్రెడీ ఎక్కిపోయినాడు మీదకి. చూడండి, ఇంకోటి వెనక నుండి ఎక్కిస్తున్నాడు. కిరణ్, జాగ్రత్తగా ఎక్కువ, కంగారేం పడకండి. నెమ్మదిగా ఎక్కండి, కంగారేం పడకండి. ఆల్రెడీ ఇద్దరు కూడా దగ్గర వచ్చిన్నారు. నేత మొదలవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఆల్రెడీ తాటి ముంజలు అన్నీ తీసి
ఒక దగ్గర కొప్పెట్టాము. అరటిపళ్ళు గెల్లా కనిపిస్తున్నాయి మాకైతే ఇవి చూడండి. మొత్తం 15 గెల్లు ఉంటాయి, 10-15 ఉంటాయి దగ్గర మొత్తం. ఇంకా దాని విడివిడిగా ఇడిపోయి అవన్నీ ఒక దగ్గర పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే పైనుంచి కిందకి పడిపోయినాయి కాబట్టి వాటిని విడివిడిగా ఇడిపోయి అవన్నీ ఒక దగ్గర పెట్టేసి మీకు అన్ని ఎన్ని గెల్లంది లెక్కబెట్టి చూపిస్తాను. చూడండి, గెల్లో చూడడానికి నేతగానే ఉన్నాయి, కానీ కోసి చూస్తే నేద్దో ముదిరిదని చూడాలా. మనోడు ఆల్రెడీ ఒక పక్క నుండి కోసుకొని చూస్తున్నాడు. అవి తీయడం ఒక ఎత్తు అంటే కోసుకొని తినడం ఇంకో ఎత్తు. అవి జాగ్రత్తగా కోసుకొని మంచిగా తినాలి. అంటే నేద్ది ఎంత తిన్నా పర్వాలేదు, ముదిరిపోయినవి తింటే మీకు కడుపు నొప్పి ఉంటుంది. మా కుర్రోళ్ళు చూడండి, కొంతమంది లేట్ అవుద్ది అని చెప్పేసి తాటి ముందుల మీద కూర్చొని దాన్ని తొక్కలు ఒలుచుకొని ఇస్తున్నారు. అక్కడ ఒక అతను ఏం చేస్తున్నాడు అంటే కోసి తీస్తున్నాడు, ఒక పక్కన తింటున్నారు. అది కూడా ఒక పక్క కోస్తున్నాడు. వాళ్ళిద్దరు కొత్తలు అనమాట. అంటే లాస్ట్ లో వచ్చారు, మంచి టైంకి వచ్చారు, వచ్చింది ఏదో. ఎందుకంటే గెల తీసిన తర్వాత వాళ్ళిద్దరు వచ్చారు. ఒక పక్క కోయడము ఒక పక్క తినడము జరుగుతుంది. మీరు కానీ ఎప్పుడైనా తాటి ముంజులకు వెళ్ళినా తాటి ముంజలు కొన్నా మేతగున్నవి చూసుకొని కొనుక్కొని తినండి, ముదిరి మాత్రం తినకండి. ఫ్రెండ్స్, ఎక్కడితో వీడియో కంప్లీట్ అయిపోయింది. ఒక వీడియో కానీ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఈ వీడియో అలా పొడ్డు విలేజ్ లో షూట్ చేయడం జరిగింది. పొట్టోడు దమాంచి నరికేస్తున్నాడు కానీ